ఈజ్ గుడ్ షీఈ్ అని న్యాయస్థానమే ఇచ్చిన తర్వాత దానికి కూడా అంత ప్రచారం ఇవ్వాలి కదా, దాన్ని కూడా అదే స్థాయిలో మీడియా అనేటువంటిది ప్రచురించాలి, మీడియా అనేటువంటిది పబ్లిక్ దృష్టిలో తీసుకెళ్ళాలి కదా. ఆ రోజున బురద తల్లేటప్పుడు చూపించిన ఉత్సాహం ఈ రోజున తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే విషయంలో ఆ సహకారం మీడియా నుంచి అందలేదు నాకు అనేటువంటి ఆవేదన తను వ్యక్తం చేస్తూ, ఆ విధంగా నా నిర్దోషిత్వాన్ని నేను చెప్పుకోవాలి, నన్ను ఆ రోజున ఎంతగా అయితే రోడ్డుకి ఇచ్చారో, ఎంతగా అయితే నన్ను ఇబ్బంది పెట్టారో, ఎంతకైతే నన్ను మానసిక క్షోభకు గురి చేశారో దానికి నేను ఒక సమాధానం చెప్పుకోవాలి, దానికి ఒక వివరణ ఇచ్చుకోవాలి. కాబట్టి ఐ వాంట్ ద హెల్ప్ ఆఫ్ ద మీడియా అని అడిగిన మీదట ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ హ్యాస్ ఆర్గనైజ్డ్ దిస్ డయాస్. ఇది కేవలం ఆవిడ పక్షాన ఏదో మీడియా వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న విషయం కాదు, కానీ వాస్తవంగా జరిగిన విషయాలు చెప్పుకోవటానికి ఒక అవకాశాన్ని, తన నిర్దోషిత్వాన్ని గురించి కానీ కోర్టు తీర్పు గురించి కానీ తను చెప్పుకోవటానికి ఒక విస్తృతమైన వేదిక కావాలి. కాబట్టి ఆ వేదికని ఆర్గనైజ్ చేసేటువంటి బాధ్యతను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తీసుకుంది.